వీళ్ళిద్దరే కాదంటుంది కదా మీ పాప. ఇంకా వీళ్ళ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు అని. ఫ్యామిలీ అది. ఫ్యామిలీ కాదు నేననేది. ఇలా గత జన్మ తాలూకు విషయాలు గుర్తొచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది అని చెప్పేసి మీ పాప చెప్తున్నారు ఇంటర్వ్యూలో. ఉంటారు. అంటే తను చెప్పడం అది ఉంటారు, కానీ అందరు నాలాగా బయటికి రావరు కదా. ఇప్పుడు దేవుడు అనేది ఒక కార్యాన్ని గురించి పంపిస్తాడు భూమి మీదకి. పంపించినప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఏలెత్తి చూపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు ఎలా ఉంటాయో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, బయటికి వస్తే ఒక ఆడపిల్ల కావచ్చు, ఒక మగపిల్లాడు కావచ్చు, ఒక చిన్న చూపుగా చూస్తారు, ఒక తల్లిదండ్రులను చిన్న చూపుగా చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత మటుకు రియాక్ట్ అవుతా అనేది కొంతమంది మైండ్ సెట్ కూడా ఉంటది కదా. బయటికి వన్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ అమ్మాయి అందరికీ తెలిసింది. అందరికీ తెలిసిన తర్వాత మీ అమ్మాయి గురించి రకరకాల కాల్స్ రావడం అనేది మీకు జరుగుతుంది అంటున్నారు. ఫోన్ నెంబర్ ఎక్కడ రివీల్ చేయలేదు అని మీరు నాకు చెప్పారు. మరి మీ ఇంటికి దాకా కాల్స్ ఎలా వస్తున్నాయి? అంటే ఏదో ఛానల్లో తీసుకున్నామన్నారు. ఛానల్ నుంచి తీసుకున్నారు. ఛానల్స్ తీసుకున్నామన్నారు. ఛానల్స్ ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మనం లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసినప్పుడు ఎవరు ఇచ్చారంటే పలానా వాళ్ళు ఇచ్చినారని చెప్తే తను ఏంటి వాళ్ళ మాట తీరేంటి మనకు తెలిసిపోతుంది. మాట తీరు తెలిసినప్పుడు అతను ఏం చేస్తున్నారు, ఏ దాని గురించి మాకు ఫోన్ చేస్తున్నారు, మన డీటెయిల్స్ అడుక్కోకుండా ఓకే అండి అని మనము వెళ్ళం కదా ఎక్కడికి. అదే కదా. అట్లాంటి సమయంలో నేను మీ అడ్రస్ ఏంటి, మీరు ఎవరు ఇచ్చారు, నేను ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలే కదా, ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా ఇచ్చారు, వాళ్ళలో ఎవరు ఇచ్చారంటే నాకు శిష్యులు 17 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. శిష్యులు ఉండరంట. ఒక శిష్యులు ఉన్న గురువు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటది అంటే ఆయన ఒక గురువు గారా? అతను గురువు అంట. ఓకే. ఒక గురువు మాట్లాడేటప్పుడు ఒక లేడీస్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? మీరు గురువు అంటున్నారు కదా గురువు గారు, మరి గురువు అన్నప్పుడు మీరు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారు, మీరు లొకేషన్ ఏంటి, సరే మేము అక్కడికి వస్తామన్నాం కదా, మీకు భయం ఎందుకు, మీరు పలానోళ్ళు ఇచ్చారని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడిగినందుకు నాకు భయమా, నన్ను ఎదిరించిన వాళ్ళు ఆ రోజు ఆఖరి డేట్ అన్నాడు. ఆయన ఎదిరించిన వాళ్ళకి అదే రోజు ఆఖరి డేట్ అంట. సరే మరి ఆఖరి డేట్. నేను భయపడట్లేదు ఒకరికి, నా మాట వింటేనే అందరూ భయపడతారు, నువ్వు నన్ను ఎదిరిస్తున్నావు. నేను ఎవరికి ఒకరికి నేను భయపడను. నేను రీజన్ అడుగుతున్నా, నీకు నెంబర్ ఎవరు ఇచ్చారు, నీ అడ్రస్ చెప్పు, నేను వస్తా అంటున్నా. అలాంటప్పుడు నా అడ్రస్తో నీకేం పని? నాకు నా దగ్గర 17 మంది శిష్యులు ఉంటే 20 మంది శిష్యులు ఉంటే ఎంతమంది శిష్యులు ఉంటే నాకేంటి? నువ్వు రీజన్ చెప్పాలి కదా. ఒక గురువు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటది, అలా ఉంటది కదా. ఎదిరించడం బెదిరించడం ఓకే, కానీ మిమ్మల్ని వాళ్ళు బెదిరించారని చెప్పేసి అనడానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? ఉంది, రికార్డింగ్ ఉంది నా దగ్గర. అది రీసెంట్ గా కూడా ఎవరో ఒక ఆవిడతో ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మంత్రాలు చదువుతూ కూడా ఆ రికార్డింగ్ నాకు పంపించాడు. మంత్రాలు ఏంటి? ఏదో సికింద్రాబాద్ దగ్గర ఏదో పాత బావి అంట. ఆ బావిలో పోలేరమ్మ పోచమ్మ ఏదో చెప్తున్నాడు, భద్రకాళి నువ్వు వెళ్ళి చూడు, అక్కడ నీకు నీళ్లు ఉండయా, ఏముండయా, ఎన్ని ఫీట్లో నిధి ఉంది ఏంటి అనేది ఆ రికార్డింగ్ అనేది నాకు పెట్టాడు. ఎవరండి మీరు నాకు రికార్డింగ్ పెట్టడానికి అంటే శిష్యులు అని పంపించి. నేను ఏమన్నా నీ శిష్యున్నా? నేను నీ శిష్యురాలు కాదు కదా. నీ దగ్గర గురుపదేశం తీసుకున్నా నీకు శిష్యురాలు కావడానికి? ఇట్లాంటి రికార్డింగ్లు పంపిస్తారా అని అడిగినందుకు, నీ పేరేంటి చెప్పు, నువ్వు ఎక్కడుంటావు చెప్పు, నేను ఇక్కడి నుంచి నా శక్తి ఏంటో నేను చూపిస్తాను, నువ్వు తట్టుకుండగలకుంటే తట్టుకొని నీ శక్తి ఏమిటో అని. నా పేరు అంటే నా పేరు చెప్పా, మరి ఎంత పడిన నీ శక్తి ఉందో నువ్వు అక్కడి నుంచి కొడతాను కదా, కొట్టు. మరి నీ అడ్రస్ చెప్పు, నేను వస్తా అంటున్నా. వస్తా అన్నందుకు నువ్వే రాసుగా మాట్లాడుతున్నావు, నేను కాదు మాట్లాడేది. నువ్వు రికార్డింగ్లు పంపించినందుకు నేను అడుగుతున్నా, ఎందుకంటే నాకు రికార్డింగ్లు పంపించిన ఒక మంత్రాలు చదువుతూ ఎవరితోనో ఒక లేడీస్తో మాట్లాడుతూ నాకు ఎందుకు పెట్టారు ఈ రికార్డింగ్ అని అడిగినందుకు, నేనేంటో చూపిస్తా, నా శక్తి ఏంటో చూపిస్తా అంటే మరి చూపించు. మొత్తానికి ఆ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వినిపించండి. ఫస్ట్ మాట్లాడింది రికార్డింగ్ అనేది వినిపించమంటారా? రాజు అండి, యూట్యూబ్ లో చూశాను. నేను గురువును. నాకు 17-20 మంది శిష్యులు ఉన్నారు. నాకు డౌట్ అంటే మామూలుగా మీరు ఎట్లా అమ్మాయి అన్న విద్య నేర్చుకుందా, ఎట్లా ఏంది, ఒక్కటే కడ కనిపిస్తుంది అన్నారు కదా, మరి మిగతా సాధన చేస్తే అన్ని కనిపిస్తాయి కదా తల్లి. నా నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? నాకు ఇక నేను అదేంటి యూట్యూబ్ నుంచి ట్రై చేసినాను. యూట్యూబ్ నుంచి అండి? ఎవరు ఇచ్చారు మీకు నెంబర్ అని అడిగాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
సుమన్ టీవీ తరఫు నుంచి తీసుకున్నాను. సుమన్ టీవీలో ఎవరు ఇస్తారండి మీకు నెంబరు? అన్ని ఎందుకు ఇప్పుడు ఇప్పుడు సుమన్ టీవీకే మేము ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు సుమన్ టీవీ నుంచి ఎవరు ఇచ్చారు మీకు నెంబరు? నాకు యూట్యూబ్ సుమన్ టీవీలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదా? అదే ఎవరు ఇచ్చారని చెప్పాలి కదా. మీరు గురువే, మీ దగ్గర 10 మంది 20 మంది మీరు శిష్యులు ఉండొచ్చు, కాదన్నట్లే. మీరు ఎవరికి ఇచ్చారు? నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఎంత షార్ట్నెస్ ఉంటుందంటే నా శిష్యులకు నేను కూర్చున్నా, నా చేతిలో ఏముంది అక్కడ కూర్చొని అయినా లైవ్ లో చూసి చెప్పేంత కెపాసిటీ ఇస్తారు అన్నట్టు, పవర్ అనేది ఆ లెవెల్లో సాధించుకోవచ్చు కదా అని నా ఇంటెన్షన్. మీ పేరు ఏం పేరు? రవికిరణ్. ఇందాక రాజు అన్నాడు. సరే ఆపేసింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడండి, లేదు నాకు ఇంట్రెస్ట్. నెంబర్ ఎవరితో చెప్పాలి కదా. వాళ్ళు మాకు ఎంతో లింకులు ఉంటాయంటే దేనికి ఆఖరి రోజు నీకు అదే చెప్తున్నా. నీకు ఇంట్రెస్ట్ ఉంది, మేము నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఇచ్చే పవర్ ఎట్లా ఉంటది అంటే విత్ ఇన్ 11 days లో క్లారిటీ ఉంటుంది. విత్ ఇన్ 11 days నేర్చుకుంటామని చెప్పట్లే కదా. మీరు ఎవరు ఇచ్చారు నెంబర్ అయితే మీరు చెప్పట్లేదు. మాకు ఇస్తూనే ఉంటారు. అవన్నీ ఎందుకులేండి కాదండి. మీకు పలానోళ్ళు ఇచ్చారా? ఇందులోనే ఉండేది. నీకు అదే రోజు ఆఖరి రోజు అన్నాడు. మళ్ళీ ఇంకొక రికార్డింగ్ భద్రకాళి పంపాను నీ దగ్గరికి. భద్రకాళి వెళ్ళి తల్లి మన బిడ్డని చేయబట్టుకొని తీసుకున్నాగానే నా దగ్గర కూడా వచ్చింది. భద్రకాళి నడుచుకుంటూ వస్తున్నట్టు భద్రకాళి నా బిడ్డని చేయబట్టుకొని తీసుకెళ్ళి అక్కడ సికింద్రాబాద్ ఏ ఉందో చూపించి తల్లి మంత్రం చదువుతున్నా చూసుకో. ఇక భద్రకాళి వెళ్ళు, నా బిడ్డ చేయబట్టుకొని తీసుకెళ్ళి మంత్రం చదివే రికార్డింగ్ మీకెందుకు పంపించారండి? తెలియదు అంటే శిష్యులకు పంపిపోయి మీకు వచ్చినట్టే మేము శిష్యులమా ఎట్లా పంపిస్తారు నెంబర్ చూసుకోవాలని అడిగిన. బావి ఉంది, బావి చుట్టూ నీళ్లు ఉన్నాయి, కానీ పాములు కూడా ఉన్నాయి. పాముల కింద నటరాజు ఉన్నాడు. నటరాజు లాగా అంటే శివయ్య అంతేనా? అక్కడ బావి కింది పోతుంటే ఒక డోర్ వచ్చింది. డోర్ నుంచి లోపల పోతే రైట్ సైడ్ డోర్, ఆ డోర్ లోపలికి పోతుంటే ఎవరో అదే నువ్వు అంటావు కదా భైరవుడా పోతారాజా భైరవుడులా అంటావు కదా. ఆకారం నాకు నేను చెప్తా. ఆయనకు ఖడ్గం ఉంది, ఆయన పెద్దగా ఇట్లా శివయ్య తీరు బలంగా పొడవుగా బాగానే ఉన్నాడు. ఆయన భైరవుడు ఆయన ఆ డోర్ కి అడ్డంగా ఉన్నాడు. తండ్రి పోతారా అంటే ఒక్కొక్కటి 32 సెకండ్లు ఉన్నాయి. ఇంకొకటి లాస్ట్ లో నేను మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నీకు అదే నేను ఇక్కడ నుంచి నా శక్తి కొడతా అనేది రికార్డింగ్ కూడా ఉంది. పర్లేదులేండి, వదిలేసేయండి. కాదు అయితే మేడం, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆ మంత్రాలు చదువుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకెందుకు రికార్డింగ్ పంపించారు అంటే వాళ్ళ శిష్యులకు పంపించిపోయి మీకు పంపించారని చెప్పారా? అంటే శిష్యుల్లో నెంబర్ ఉందంటే నేను ఏమన్నా శిష్యురాలనా, మీరు ఆయన దగ్గర గురుపదేశం తీసుకున్నానా అని నేను అడిగినందుకు అట్లా కాదండి శిష్యుడాన్ని పంపించినారు మా వాళ్ళు అన్నారు. అంటే పంపించేది నీ నెంబర్ నుంచి నీకు పంపించేటప్పుడు నువ్వు పంపించినావు కానీ నీ శిష్యులు పంపిస్తారు ఎట్లా, నీకు శిష్యురాలు కాదు కదా అని ఎందుకు. సరే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేను వస్తా అన్న. నేను అడిగిన ఫస్ట్ నేను అడిగినప్పుడు అంటే ఏమన్నాడంటే కనుక భద్రకాళి టెంపుల్ దగ్గరికి రానండి. భద్రకాళి టెంపుల్ అంటే ఎక్కడండి, ఏ ఊరు భద్రకాళి టెంపుల్ ఎక్కడ మేము రావాలి అంటే భద్రకాళి టెంపుల్ కాడికి అక్కడికి రండి నేను వస్తాను అన్నాడు. అక్కడికి రావడం ఏంది, మీరు ఒక శిష్యులు ఉన్నారు కదా మీ దగ్గర 17 మంది 20 మంది దాకా ఉన్నప్పుడు ఒక ఆశ్రమం ఉన్నప్పుడు మీ లొకేషన్ పెట్టండి డైరెక్ట్గా అక్కడికి వస్తామంటే నా అడ్రస్తో ఏం పని నీకు అవసరం లేదు, నా శక్తి ఏంటో ఇక్కడనే నేను చూపిస్తాను, నీ పేరు చెప్పు, నా శక్తి ఇక్కడి నుంచి నీ కొడతా, నువ్వు తట్టుకునే శక్తి ఉంటే కనుక నువ్వు తట్టుకో. రికార్డింగ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నన్నే ఇట్లా భయపెట్టారంటే నేను భయపడలేదు, నేను చెప్తున్నాను.
ఇప్పుడు నా ప్లేస్ లో ఇంకొక ఎవరైనా ఉంటే ఏంది పరిస్థితి? ఉమ్, ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు మాటలు నమ్ముతారు, ఉమ్. నిజాయితీ వాళ్ళని నమ్మరు. బబిత నువ్వు చెప్పు, మామూలుగా వన్స్ నువ్వు నిద్రపోయిన తర్వాత మధ్యాహ్నాలు ఎక్కువ నిద్రపోతావా, నైటే నిద్రపోతావా? నైట్ నువ్వు మాత్రమే. నైట్ మాత్రమే నిద్రపోతావు, మధ్యాహ్నం ఎప్పుడు పడుకోవు? మ్మ్. అసలు ఎప్పుడు పడుకోలేదా మధ్యాహ్నం నువ్వు భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అట్లా ఇప్పుడు? సరే, నైట్ నిద్రపోయిన తర్వాత నీకు తెలుసా నువ్వు నైట్ నిద్రపోయిన తర్వాత నువ్వు ఒక సర్ప రూపంలో బయటికి వెళ్ళిపోతావు అని చెప్పి నీకు తెలుసా? తెలుసు, గృహాలో ఉంటది, ఆ గృహాలకు మాత్రం నేను వెళ్తాను. ఓకే, ఆ గుడి ఎక్కడ విజయనగరంలో ఉంది, అక్కడికేనా నువ్వు వెళ్ళేది ఆ రూపంలో? ఇంకోటి ఆ, అంటే హైదరాబాద్ లోనేనా? కాదు. ఏ ప్లేస్ అన్నది నువ్వు చెప్పవా? కానీ ఒక ప్లేస్ నువ్వు వెళ్తావు, ఆ ప్లేస్ ఎక్కడ అనేది నీకు తెలుసు. ఆ ప్లేస్ అమ్మ వాళ్ళకి తెలుసా ఎక్కడ అనేది? తెలియదు. ఎందుకు నువ్వు ఎవరికి ఆ ప్లేస్ చెప్పడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అది ఎవరు వెళ్ళే దారి కూడా కాదు, మరి నువ్వెలా వెళ్తున్నావు? సర్పరూపంలో మాత్రమే. ఉమ్. నువ్వు అలా వెళ్తున్నావు అని చెప్పి అసలు ప్రూఫ్ ఏంటి? మాకు ఇప్పుడు నీ హెల్త్ గురించి తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ఉన్నాయి, నువ్వు సర్ప రూపంలో వెళ్తున్నావు అనడానికి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ అంటే నేను దాన్ని నిరూపించలేను కదా. అంటే జనరల్ గా ఏంటంటే మనుషులకి మాటలు కాదు కదా, ప్రూఫ్స్ కావాలి. Proofs తోనే నమ్ముతారు, లేకపోతే ప్రూఫ్స్ తోనే నమ్ముతారు కదా. ఇప్పుడు వన్స్ ఏంటంటే ఇప్పుడు మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు సర్పరూపంలో వెళ్తున్నావు అన్నది సరే, నేను కూడా నమ్ముతాను. గాయాలు కనబడతాయి అంటున్నారు, ఎలాంటి గాయాలు కనబడతాయి మీకు? మనం ఏదన్నా దెబ్బలు తాకితే ఇలా బ్లడ్ కూడా వస్తుంది, తను కోసుకుపోయినట్టు గీట్లు కానీ. ఇప్పుడు అలాంటి గిట్లు పాప చేతుల మీద ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏ ఒకటి చూపించండి. ఇక్కడ లెగ్స్ మీద కూడా ఉన్నాయి నాకు. ఇవన్నీ ఉంటాయి. అక్కడ అవి కనబడే గీతలన్నీ అవేనా? ఉమ్. ఓకే. తన ఇంట్లో ఏ పని చేయదు మేడం, ఉమ్, ఇంట్లో వంట పని కానీ ఏ పని, కనీసం గిన్నెలు కూడా కడగదు. తను ఎందుకంటే సోప్ పడదు. తనకి ఎప్పుడైతే కుబుషంలాగా వచ్చిందో అప్పటి నుంచి తనకు సోపు, చిన్నప్పటి నుంచి ఏదైతే మనం షాంపూ కానీ సోప్ కానీ వాడతామో తనకు పడకుండా వచ్చినాయి. మరి ఇప్పుడు తన స్నానం ఏ సోప్ తో అవి చేస్తుంది? వేరేటి కెమికల్ లేనిటి వాడుతున్నాం మేడం. కెమికల్ లేనివి కెమికల్ వాడుతుంది. అస్సలు కెమికల్ లేనిటే వాడుతున్నాం. ఉమ్. ఇంకా అమ్మ గురించి సపరేట్ గా అవే వాడతాం, షాంపూ కానీ సోప్స్ కానీ అవే వాడతాము. ఇప్పుడు అమ్మ ఒక మాట, మీ పాప ఒక సర్పిణి అంటారా మీరు? అంటే ఇంకా ఖచ్చితంగా, అంటే డైరెక్ట్ గా నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక్క మాటలోనే చెప్పేసేయండి, మీ మొహమాట పడకుండా. మీరైతే ఖచ్చితంగా మీ పాప ఒక సర్పిణి అని నమ్ముతున్నారు. మేడం. ఓకే, ఒక మదర్ గా మీరు నమ్ముతున్నారు. మరి మీ పాపకి 22 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలకి పెళ్లి వయసు వస్తుంది, మరి పెళ్లి చేస్తారా? పెళ్ళి అనేది ఇంకా ఆమె నిర్ణయం బట్టే ఉంటది మేడం. ఎందుకంటే ఇప్పుడు వరకు తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో అవన్నీ మాకు నిజమైతే వస్తున్నాయి. ఏమైతే ఏం చెప్తుంది? అంటే ఇక్కడ పలాంది ఇట్లా ఉంటది, ఇది జరుగుతుంది. ఎవరైనా కూడా ఒక మనిషి మనకు ఎవరైనా మోసం చేయాలన్నా కూడా ఆ వ్యక్తిని బాగా తను గమనిస్తుంది. ఇతనితో మనం ఎక్కువ టచ్ ఉండకూడదు మమ్మీ అని చెప్పేస్తుంది. అసలు తను బయటకే వెళ్ళట్లేదు కదా? వెళ్ళదు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా, అయినా ఇప్పుడు బయట వాళ్ళే కాదు, ఎవరైనా కూడా అయిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే. నీకు అలా తెలిసిపోతుందా భవిత? ఇప్పుడు నీ ఎదురుగా ఎవరైనా కూర్చొని మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది నీకు తెలిసిపోతుందా? అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అట్లా తెలుస్తుంది, లేకపోతే కనుక వాళ్ళతో మాట్లాడినప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళకి తెలుస్తుంది. నా గురించి ఏమన్నా తెలిసిందా? తెలియలేదా? తెలుసుకోలేదు కూడా. ఓకే, ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను నాకు ఎందుకు అనుకున్నావా? అలా అని కాదు, అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను మామూలుగా, ఇప్పుడు సపోజ్ నీకు ఉంటుంది కదా, అందరు ఆడపిల్లలానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అంటే. పెళ్ళి అనేది నాకు తెలియదు. ఏంటంటే కనుక నేను ఫస్ట్ లో ఎప్పుడైతే ఉన్నానో అప్పటి నుంచి ఆ వ్యక్తి అనేవాడు ఇప్పుడు పుట్టాడు కూడా. అర్థం కాలేదు నాకు. ఫస్ట్ నుంచి ఎవరితో ఉన్నావు నువ్వు? ఫస్ట్ అనేది నాతో పాటు ఆ గుడిలోకి మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాతో పాటు ఒక వ్యక్తి కావాలి. అది కాదు మేడం, తను ఫస్ట్ జన్మలో తను కాబోయే భర్త ఉంటాడు కదా, అప్పట్లో ఆ జన్మలో అప్పుడు అతను కూడా చనిపోయాడంట. మీ ఇద్దరికి పెళ్ళి అవ్వకుండానే చనిపోయారా? అవన్నీ నాకు గుర్తులేవు. ఓకే, మీరు అంటున్నారు కదా. తను చెప్పడం అంటే అంటే ఎవరు ఆ వ్యక్తి మాత్రమే ఉంటేనే ఆ గుడి తలుపులు అనేది తెరుచుకుంటాయి. కొన్ని అంటే విగ్రహాలు తీయచ్చు. సరే, నువ్వు ఎవరినైతే ఇష్టపడ్డావో ఆ వ్యక్తి మళ్ళీ పుట్టాడంట. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇంకా తెలియదు. మరి పుట్టాడని ఎలా తెలుసు? అదంతా తెలిసిపోతుంది. అంటే ఏదో ఒకటి నాకు తెలియడానికి కోసం అడుగుతున్నా, నార్మల్ గా ఒక క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా. అసలు ఎలా తెలుస్తుంది నీకు? అంటే నువ్వు సర్పిణి రూపంలో, ఒక సర్పం రూపంలో గుహలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుందా? అతను అక్కడ నాకు కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? ఆ గృహ లోపల. ఓకే, తనతో ఉన్న నిమిషాలు కానీ మేము ఎక్కడైతే ఆడుకున్నామో ఆ ప్రదేశాలన్నీ చిన్నప్పటి నుంచి అవన్నీ నాకు గుర్తుంటాయి. అతను కూడా పామేనా? ఉమ్. ఓకే,
సో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఒక పావును పెళ్లి చేసుకోబోతున్నావా, లేకపోతే అతను కూడా తను బామ్మ మనిషి నాకు తెలియదు. కానీ పుట్టాడు, ఉమ్. నీ కోసం వెయిట్ చేస్తున్నాడా మరి? వెయిట్ చేస్తున్నాడు. అది కూడా ఎలా చెప్తున్నావు నువ్వు? అది అంతే తెలిసిపోతుంది. దాని నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సో అంటే ఫస్ట్ జన్మ వచ్చేసి నాగ దేవత జన్మ అని చెప్తుంది. సెకండ్ జన్మ వచ్చేసి రాజుల కాలం, రాజు బిడ్డ. తను రాజు కాలంలో తను పెళ్ళి అప్పుడు రాజు వాళ్ళ అంటే పెళ్లి కూతురై తీసుకొని పల్లెకలు తీసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి టైంలో తనకి అక్కడ యుద్ధం జరిగింది. దొంగ దెబ్బ వేసినప్పుడు ఈ అమ్మాయిని చంపేసినారు. ఆ చంపిన గుర్తు కూడా ఇక్కడ పొట్టలో పొడిచింది. అంటే ఇప్పుడు పాపకి మీరు 2 జన్మలు అంటున్నారు. 2 ఒక జన్మలో పాము. జాతకంలో కూడా 2 జన్మలనే ఉంది. ఇది 3వ జన్మ. ఒక ఇది జాతకం ఆయనకు అర్థం కాక 10 మందికి చూపించాడు. అది లాస్ట్కు చెన్నైకి వెళ్ళింది. చెన్నైలో పంతులు మాటకు కంపల్సరిగా మీకు అంటే మా ఇంటి కుల దేవతలు కావచ్చు, అమ్మగారింటి కుల దేవతలు కావచ్చు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాము మేము. చెప్తే మీ పుట్టింటి తరపునే వచ్చిందమ్మా ఇది, అంటే మీరు అక్కడ నుంచే వచ్చింది. మీ కులదైవం నాగేంద్ర స్వామి, అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా అట్లనే వచ్చింది. తను ఏ కార్యానికి అయితే జన్మించిందో అది అమ్మాయి నెరవేర్చాల్సిందే, తప్పదు. తనకి ప్రూఫ్స్ కానీ మనం ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి పుట్టి ఇప్పుడు మన ఇంట్లో వస్తువు మనకు మాత్రమే తెలుస్తుంది, ఒకరికి ఏం తెలియదు కదా. నీ వస్తువు నీ దగ్గర నువ్వు పెట్టుకున్నప్పుడు నీకే తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు కదా. అక్కడే ఉందని నీకు ప్రూఫ్స్ ఏంటంటే నీవు తెలిసిందని నీవే తీస్తావు, ఇంకొకరికైతే తెలుస్తాయి అని ఆయన కూడా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.